ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి బాధలు చూసి ఆ సమస్యల పరిష్కారం కోసము పాదయాత్ర ప్రారంభించినటువంటి గుర్తపల్లి నుంచి ప్రారంభించినటువంటి రాజన్న గారికి ఈనాటి కార్యక్రమానికి కొంత ఆరోగ్యం సహకరించకుండా నాకు గన్పూర్ ప్రజలు తెలంగాణ ప్రజలతో సమానము అనారోగ్యంతో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ యాత్రలో పాల్గొని మరి కుర్చపల్లి గ్రామాలతో పాటు రఘునాథపల్లి ప్రజల సమస్యలు విని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తా అని చెప్పి మన మీద ప్రేమతో ఇచ్చేసినటువంటి అన్న పల్ల రాజేశ్వరన్న గారికి ఆత్మీయ తమ్ముడు సోదరులు మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపల్లి నరేందర్ గారికి ఇప్పుడే సోదరులు కుర్చపల్లి గ్రామం పొగాకు రైతుల సమస్యలతో పాటు మిగతా సమస్యలు వినిపించినటువంటి మహేందర్ గారికి మరి రాజేశ్వరంతో పాటు విచ్చేసినటువంటి అన్న నరసింహన్న గారికి సోమిరెడ్డి గారికి మిగతా మండల పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు గన్పూర్ నియోజక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మీయ ప్రెస్ మిత్రులకు గప్పు కళాకారులకు సోదరిమణులకు సోదరులకు యువ మిత్రులకు విద్యార్థులకు అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాజన్న కుర్చపల్లి నుంచి బాధ్యత నిర్వహిస్తుందని తెలిసి అన్నకు నగరంలోనే శుభాకాంక్షలు చెప్పి వెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడ రాజనీతికి పోదామనే క్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి మమ్మలను కూడా రాజాను కలవకుండా చేశారు. ఆ సందర్భంలో వరదలాగా సమాచారం అందుకొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున నగరంలో రాష్ట్ర రోగులు పోలీస్ నిర్బంధాన్ని ఛేదించి రాజన్న దగ్గరికి పోతే దెబ్బకే మరి జిల్లా పోలీసు అధికారులకు మీకు ద్రోహం చేసినటువంటి మీకు ముఖంకు పెట్టినటువంటి కడియం శ్రేణి గారు ప్రజాబలం ముందు తలొక్కి పోలీసులకు ఆదేశం ఇచ్చి పక్కన జరగమని చెప్పడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల విజయంగా మేము భావిస్తున్నాం. ఇది కుర్చపల్లి గ్రామస్తుల విజయంగా భావిస్తున్నాం. అదే తీరులో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కడియం శ్రేణి మీద ఒత్తిడి పెరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీల శ్రేణుల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. గన్పూర్ నియోజక ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరిగింది. అనేక వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఖచ్చితంగా ఇవాళ రేపు రాజీనామా చేస్తాడు. నేను అనుకుంటున్నా కొంచెం సిగ్గు చేయడం ఉంటే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు. లేకుంటే మాత్రము బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. ఇప్పటికే కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. స్పీకర్ గారిని కూడా మనం అందరం నమ్ముతున్నాము. స్పీకర్ చైర్ మీద నమ్మకం ఉన్నది. ఆయనైనా మొట్టిగా లేచి రాజీనామా చేయరా బాబు అంటాడు. ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు. ఒకవేళ చేయకున్నా కూడా ఖచ్చితంగా ప్రజలు వెంట అంటాడు. ఇప్పుడే దుర్గమ్మ తల్లికి కూడా మొక్కడం జరిగింది. ఖచ్చితంగా దుష్ట శక్తులను దుర్గమ్మ మాత శిక్షిస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కడియం శ్రేణికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు. సందర్భంగా తెలుస్తున్నారు. శ్రేణి గారు మీ రాజకీయ జీవితం ఇక్కడ బహుశా నాకు తెలిసినంత ఎవరు కూడా తెలియదు. అది సీరియల్ లాగా ఉంటది. సమయం లేదు చెప్పను. టీవీలో ధారావాహికంగా సీరియల్ నడుస్తుంది. మొన్ననే వేలలో ఒక చిన్న సీరియల్ చెప్పిన. ఇంకా చాలా సీరియల్ ఉన్నాయి. నువ్వు రాజీనామా చేయాలి, నిలబడాలి. ఇంకా చాలా సీరియల్ ఎపిసోడ్లు నడిపిస్తా. ఖచ్చితంగా ఇవాళ మాత్రము మీరు అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రజా సమస్యల పైన పాదయాత్ర చేసే రాజన్నను అవసరం చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించిండ్రు. ప్రజల తిరుగుబాటు ఇక్కడి నుంచే జరిగింది. శ్రీహరి ఖబర్దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చెప్తాడు, నేను మేధావిని, నేను కమిట్మెంట్ ఉన్నోడిని. ఎక్కడ మీద ఎవరైనా
ఈ స్కూల్ పిల్లలను అడుగుదాం, మేధావి ఎవరైనా కూడా తిన్నింటి వాసన లెక్క పెడతారా? ఏ పార్టీలతో గెలిచి ఆ పార్టీకి ఎగరామం పెట్టి మరి ఆ పార్టీ పైసలు తీసుకొని బిడ్డతో సహా వేరే పార్టీకి పోయి బీఫామ్ తీసుకుంటారు. ఎవరినైనా అడుగుదాం, గుడిసెపల్లి గ్రామస్తులను అడుగుదాం. ఏ ఒక్కరు కూడా నువ్వు చేసిన పని కరెక్ట్ అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు చేసిన అవినీతి పనులకు, నువ్వు చేసినటువంటి బంధు ప్రీతికి ఈ బిడ్డను ఎంపీ చేయాలనే ఉద్దేశంతో దేవుళ్ళ లాంటి కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేసి నువ్వు ద్రోహం చేసినవో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నువ్వు ద్రోహిగా ఉంటావు తప్ప నువ్వు రాజకీయ నాయకుడు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. టీడీపీతో రాజకీయ ప్రారంభమై పాప అప్పుడు కూడా ఈ రాజన్న అంటే కడియేసి ఏర్పడదు. అప్పుడు కూడా ఒక బుజ్జపల్లి రాజన్న ఉండే, తెలుసా మీ అందరికీ? టీడీపీలో బుజ్జపల్లి రాజన్న ఉండే. పాప ఆయన వెనుకబడి ఆయన ఇట్లా అట్లా అట్లా పట్టుకున్నాడు, కొడుకున్నాడు, ఇది అది అని చెప్పి ఆయనను ఎన్టీఆర్ నుంచి దూరం చేసాడు, రాజకీయంగా ఖతం చేశాడు. ఈయనే శాసనసభ్యుడు. అప్పుడు టీడీపీలో మాజీలు వాళ్ళు వీళ్ళు ఉండే. అప్పుడు వాళ్ళందరూ కూడా మీరు అన్నలు, మీరు తమ్ముళ్ళు, మీరు దేవుళ్ళు అని చెప్పి అధికారం రాగానే ఆయన జెండా మోసినలు కూడా భూడకం ఎన్నికౌంటర్లా కాల్చి చంపించినటువంటి నీచమైనటువంటి రాజకీయ నాయకుడు కడియసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఎంతో మందికి ద్రోహం చేసినావు, టీడీపీలో ద్రోహం చేసినావు, మళ్ళా బీఆర్ఎస్ లో చేరినావు. నేను ఒక్కటే అంటున్నా, శ్రీయర్ గారు ఆ రోజు రాజన్న ఈ గన్పూర్ శాసనసభ్యునిగా ఉన్నాడు, కాంగ్రెస్ లో ప్రాతినిధ్యం వహించిండు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీగా జాయిన్ అయ్యి గెలిచిండు. ఈ రోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి నీ బిడ్డను ఎంపీగా గెలిపించుకున్నావు, చాలా తృప్తిపడు. ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా శ్రమ వచ్చి నిన్ను గెలిపించింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీకు కాంగ్రెస్ పైన నమ్మకం ఉన్నా, నీ పైన నమ్మకం ఉన్నా, నీ దేశ అభివృద్ధి పైన నమ్మకం ఉన్నా, నీ బిడ్డ పైన నమ్మకం ఉన్నా, రేవంత్ రెడ్డి పై నమ్మకం ఉన్నా కూడా తక్షణమే రాజీనామా చేసి కన్పూర్ ప్రజల ముందు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కన్పూర్ ప్రజలు నీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకు. ఎవరు కూడా దయచేసి పోలీస్ మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంకా మా అంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటారు. దయచేసి మీరు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ఉండి మరి సహకరించాలని పోలీస్ మిత్రులను కూడా అడుగుతున్నాం. అదేవిధంగా పొద్దున్నే సమాచారం వచ్చింది, కొంతమంది గుండాలు రౌడీలు వచ్చిందట. నాయన ఈ గుండాలు రౌడీలు అందరూ కూడా మేము చూడండి కాదు, మేము వాళ్ళని ఎదుర్కొన్నది కాదు. దయచేసి వాళ్ళని చూడాలని ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ఆ మిత్రులు ఎవరు లేరు, దయచేసి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులకు అడ్డు తగలకండి అని చెప్పి మిత్రులందరూ కూడా కోరుతున్నా. ఏదేమైనా కూడా ఇది రాజన్న పోరాటం కాదు, వినయభాస్కర్ పోరాటం కాదు, పల్లన్న పోరాటం కాదు. మరి ఈ రోజు బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేసేది ప్రజల కోసము, ప్రజల తాగునీటి కోసం, ప్రజల సాగునీటి కోసం, రైతులకు యూరియాలు అందే విధంగా ఇంతమంది సోదరులు మహేందర్ గారు చెప్పినట్టు టొబాకో బోర్డు వచ్చే విధంగా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పోరాటము. తెలంగాణ రైతాంగానికి ఏ కష్టం రాకుండా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా కేసీఆర్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా కొంతమంది మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి టీఆర్ఎస్ పక్షాన ఉండండి. ఏ క్షణాన్ని ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళు అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా నమ్మకండి. తెలంగాణ ఉద్యమంలో గులాబీ జెండాను ఏ తిరిగి ఎగిరేసిండ్రో, మరి అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ జెండా ఏ తిరిగి ఎగిరేసిండ్రో, ఈ రోజు మీ ఓట్లు దండుకొని అన్యాయం చేసినటువంటి కడియసి అని రాజకీయ భూస్థాపితం చేసే వరకు కూడా నా యువ మిత్రులు నిద్రపోతూ రాజన్నకు గులాబీ జెండాకు సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత ఆలస్యమైనప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, ప్రెస్ మిత్రులకు, పోలీస్ మిత్రులకు అందరికీ కూడా పేరు కృతజ్ఞత ధన్యవాదాలు.